ఫ్రెండ్స్ ఈ డైలాగ్ కూడా చాలా బాగుంటది. ఇది కూడా మహాభారతం నుంచి ఉన్న డైలాగే. చాలా బాగుంది. చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఓకేనా? ఇందులో నేను ఒక ఫోటోతోటి ఒకటి చేసిన, ఒకటి 3డీలో యానిమేషన్‌తో ఒకటుంది. డెమో చూద్దాం. మీకు ఏదైతే పర్ఫెక్ట్‌గా ఉంటదో అది చేసుకోండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ప్రతి ఒక్కరి ఫోటో అలాగే ఉంటదని అంటలేను నేను. ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేద్దామని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉంది, చెక్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేయండి, నేను అంటలేను. కానీ మీ ఫోటోకి బట్టి యూజ్ చేయండి, బాగుంటుంది. ఓకేనా? మీ ఫోటోకి ఎలాగైతే సెట్ అవుతుందో అలాగే యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఇందులో ఒక 3 యాప్ అయితే యూజ్ చేసిన. అంతే, కొన్ని ఎడిటింగ్ చేసి యూజ్ చేసిన. అవి మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటోని నేనైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నా. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఒక సైడ్ అయితే ఉంది, అక్కడ నుంచి రిమూవ్ చేసిన. ఎందుకంటే క్వాలిటీ బెటర్‌గా వస్తుంది అందులో. ఓకే, అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని లింక్ అయితే ఇస్తాను, వీలుంటే రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, దానికంటే ముందు ఫోటో రిమూవ్ చేయకండి. వింక్ యాప్ అయితే మీ దగ్గర ఉండొచ్చు. మీ యొక్క ఫోటో సైజ్ అనేది కొంచెం ఇక్కడ చూడండి, నేను ఈ ఫోటో సైజ్ అనేది కొంచెం ఎక్స్పాండ్ చేసిన. ఫస్ట్ ఫోటో చిన్నగా ఉండే, దాని తర్వాత ఫోటో ఎక్స్పాండ్ చేసిన. మీ ఫోటో కూడా ఓకే, మంచి ఫోటో ఉంటే నో ప్రాబ్లం. ఫుల్ ఫోటో ఉన్న నో ప్రాబ్లం, షార్ట్గా ఉన్న ఫోటో నో ప్రాబ్లం. కానీ ఫోటో మాత్రం కొంచెం బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా ట్రై చేయండి. ఇదే బ్యాక్‌గ్రౌండ్ తీసుకెళ్ళి మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. నేను వేరే ఫోటోనే పెడతాను. నేను మీకు చూపించడానికి వేరే ఫోటోని నా దగ్గర ఉంది, అది పెడతాను, ఏదైనా సంథింగ్. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఉంది, సేమ్ దీనిలాగా సెట్ అవుతుందని అంటలేను నేను చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కూడా ఉంటుంది, నార్మల్ ఫోటో ఉంటుంది ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది. ఓకే, ఒకవేళ దీనిపైనే మీ యొక్క ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం, అది కూడా మంచిదే. ఓకేనా? లేదు సొంత మీ ఫోటోని మీ బ్యాక్‌గ్రౌండే సొంతంగా పెట్టాలంటే అది కూడా చెప్తాను. కానీ ఫస్టు ఒకవేళ మీరు వేరే ఫోటో అటాచ్‌మెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వేరే ఒక పీఎన్‌జీ తీసుకుందాం, సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకుందాం. నిలబడ్డ ఫోటో ఉన్న, షార్ట్‌గా ఉన్న ఫోటో ఉన్న, ఏదైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. షార్ట్‌గా ఉన్న ఫోటో ఉన్నా కూడా నో ప్రాబ్లం, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫోటో ఉంది, కొంచెం కట్ అయ్యి కూడా ఉంది, కూర్చున్న ఫోటో ఉంది. చాలామంది నిలబడ్డ ఫోటో ఉండొచ్చు, కాబట్టి నిలబడ్డ ఫోటోనే ట్రై చేద్దాం. ఈ ఫోటో ఉంది, ఇది చాలా షార్ట్‌గా ఉంది, నో ప్రాబ్లం. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసిన, ఇలా సెట్ చేసిన. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఓకే, కానీ ఆ కింద మనకు చాలా బ్యాడ్‌గా కనిపిస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం, దానికి మంచిగా కవర్ చేద్దాం, నేను చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలాగైతే ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలోనే మీరు బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఫోటోని జూమ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలాగైతే ఫోటో కనిపిస్తుంది. ఇలా ఇంకా కనిపిస్తుంది కింద మనకు. అప్పుడు మనం ఏం చేయాలంటే కెమెరా ఆన్‌లోనే ఉంచండి. ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఇలాగైతే పెట్టుకోండి. కిందికి తీసుకురండి ఇలా. దీన్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి, చెప్తాను. ఇలా జరిపేసి ఎండింగ్‌లో వచ్చేసేయండి. ఈ రెండు డబల్ కలర్‌లోకి వెళ్ళి, కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ ఉంటుంది ఇందులోకి వెళ్ళి ఈ షేప్‌ని బ్లాక్ కలర్‌ని పైన పెట్టుకోండి, వైట్ కలర్‌ని కింద పెట్టుకోండి. బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేసుకోండి. ఓకే, రిమూవ్ చేసిన దీన్ని నేను కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను ఇలా, ఒక షాడో క్రియేట్ అయ్యేలాగా. ఇప్పుడు చూడండి, చూశారు కదా, సూపర్గా కనిపిస్తుంది. ఇది కూడా సొంత అదే బ్యాక్‌గ్రౌండ్ తోటి తీసుకున్న మనకు బాగా కనిపిస్తుంది. మీ బ్యాక్‌గ్రౌండ్ తోటి చేసుకోవాలంటే రీప్లేస్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇలా చాలా బాగుంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే ఫోటో ప్లేస్లో వేరే ఫోటో రీప్లేస్ పెడతాను, ఏదైనా సంథింగ్ వేరే ఫోటో, ఈ ఫోటో పెడతాం. ఇది కూడా బాగా సెట్ అయింది, బాగానే ఉంటుంది. మీరు ఎలాగైతే అడ్జస్ట్‌మెంట్ చేస్తారో అలా ఉంటుంది. లేదు మాకు బ్యాక్‌గ్రౌండ్ నచ్చలేదని అనుకుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా అంటే మీ ఫోటో ఉంది, ఎగ్జాంపుల్‌గా బజాట్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు మన వెబ్‌సైట్‌లో పెట్టాను, బజాట్ అని సెర్చ్ చేసి అక్కడ నుంచి ఎగ్జాంపుల్‌గా మీ ఫోటో ఉందని అనుకుందాం. ఏదైనా కావచ్చు, మీరు ఎడిటింగ్ చేద్దామని అనుకున్న ఫోటో అనుకుందాం. ఆ ఫోటో ఏందంటే
ఇక్కడ చూపిస్తాను, ఒక నిమిషం. నెట్ ఆన్ చేస్తా. నెట్ ఆన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మెసేజ్ వస్తున్నాయి వాట్సాప్లో. మీరు సంథింగ్ ఏదైనా వేరే బ్యాక్గ్రౌండ్ ఉంది, అది చూపిస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా, యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే అయిపోయింది. కొంచెం మ్యాచింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి. మీరు బజార్ యాప్లో మీరు బ్యాక్గ్రౌండ్ అది అంటే క్యాండిడేట్ని రిమూవ్ చేస్తే బాగా కనిపిస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతే, దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.